జమునగారు పోషించిన పాత్రలు అనురాగానికి, అనుబంధానికి, ప్రేమకు, ఆర్ద్రతకు అద్దం పట్టినవి. ఆమె హావభావ విన్యాసం ముందు ఎన్నో క్లిష్టమైన సినిమా పాత్రలు సవినీయంగా తలలు వంచాయి. తెలుగింటి సత్యభామగా, గోదారి గౌరమ్మగా, పండంటి కాపురపు రాణి మాలినీదేవిగా, కలెక్టర్ జానకిగా అలా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయి నటించిన ఆ ప్రామాణిక ప్రదర్శనలు మరే ఇతర నటీమణులు పోషించనలవి కానివి అనడంలో సందేహం లేదు. క్రమశిక్షణ, నిబద్ధమైన జీవనశైలి ఆమెకు ఆభరణాలు. జమునగారు పుట్టింది చారిత్రాత్మక విజయనగర సామ్రాజ్య ముఖ్య పట్టణం హంపీలో. ఆమె తాతగారు వెంకటప్పయ్య విజయనగర సంస్థాన ఆస్థాన విద్వాంసులు. ఆమె తండ్రిగారి తండ్రి నరసింగరావు న్యాయవాది. తల్లి కౌసల్యాదేవి హరికథ భాగవతారిణి, సంగీత విద్వాంసురాలు. తండ్రి శ్రీనివాసరావు విద్యాధికుడు, వ్యాపారవేత్త. ఆయన పసుపు, ప్రత్తి వంటి వాణిజ్య సరుకులను విదేశాలకు ఎగుమతి చేసేవారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల గ్రామం పసుపు పంటకు ప్రఖ్యాతి కావడంతో జమున కుటుంబం ఆ గ్రామానికి వలస వచ్చింది. జమున తండ్రి దుగ్గిరాల నుండే వ్యాపార వ్యవహారాలను నిర్వహించేవారు. చిన్నతనంలోనే దుగ్గిరాల రావడంతో జమున తెలుగు అమ్మాయిగానే పెరిగింది. ఆ ఊరిలోనే బాలికల పాఠశాలలో జమున విద్యాభ్యాసం కొనసాగింది. తల్లికి కళల మీద ఉన్న మక్కువతో జమునకు కూడా లలిత కళల మీద ఆసక్తి పెరిగింది. స్కూల్ వేడుకల్లో, వార్షికోత్సవాలలో జమున ప్రార్థనా గీతాలు పాడడం, నాటకాల్లో పాత్రలు ధరించడం చేస్తుండేది. ఒకసారి దుగ్గిరాల నాటక సమాజం వారు ప్రదర్శించిన ఢిల్లీ చలో అనే సాంఘిక నాటకంలో హీరో చెల్లెలి వేషం వేస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తర్వాత కొన్నాళ్లకు సుంకర వాసిరెడ్డి రచించిన మా భూమి నాటకంలో నటించే అవకాశం వచ్చినప్పుడు బుర్రకథ పితామహుడు నాజర్ శిక్షణ ఇవ్వడం జమున జీవితంలో ఉద్వేగ క్షణాలు. అందులో నరకకూపమి క్రూర నైజాం పాలన రైతన్న అనే పాటను జమున ఆలపించి ప్రేక్షకుల నుండి కరతాళ ధ్వనులు అందుకుంది. అదే నాటకాన్ని తెనాలి, విజయవాడ పట్టణాలలో ప్రదర్శిస్తే జమున కూడా ఆ బృందం వెంట వెళ్లి నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఒకసారి తెనాలి సమీపంలోని ముండూరులో ఖిల్జీ రాజ్య పతనం అనే నాటకం వేయాల్సి వచ్చినప్పుడు స్థానిక హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్న కొంగర జగ్గయ్య గారు జమునను తన భుజాల మీద ఎక్కించుకుని తీసుకువెళ్లడం జమున జీవితంలో మరపురాని సంఘటనగా చెప్పుకోవాలి. జమున బంధుమిత్రులు ఆమె తల్లితో అమ్మాయిని సినిమాల్లో చేర్పించండి, అద్భుతంగా రాణిస్తుందని సలహా ఇచ్చేవారు. అయితే ఆమె తల్లి మాత్రం విని ఊరుకుండేది. కానీ జమున మనసులో సినిమాల్లో నటించాలనే బీజం తెలియకుండానే నాటుకుంది. జమున కౌమార దశకు చేరుకుంటున్నప్పుడు నీలం సంజీవరెడ్డి, జయప్రకాష్ నారాయణ వంటి జాతీయ నాయకులు దుగ్గిరాల గ్రామానికి వచ్చి ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. అందులో జమున ప్రార్థనా గీతం పాడింది. అప్పట్లో శ్రీమన్నారాయణమూర్తి అనే వ్యక్తి జమునకు పాటలు నేర్పేవారు. జమున పాడే విధానంకు ముగ్ధుడై జమునను సినిమాల్లో ప్రవేశపెడితే మంచిగా రాణిస్తుందని సలహా ఇచ్చి అందుకు కావలసిన ప్రయత్నాలు తాను చేస్తానని చెప్పి వెళ్ళాడు. అతడు చెబుతున్న మాటలు జమున ఆశల్ని చిగురింపజేశాయి. జమున పెదతండ్రి ఆర్ఆర్ నిప్పానికి స్నేహితులైన గరికాపాటి రాజారావుతో జమున కుటుంబానికి పరిచయం కలిగింది. ఆయన రాజమండ్రిలో ప్రఖ్యాత బాలీవుడ్ ఛాయాగ్రాహకుడు విఎన్ రెడ్డితో కలిసి సినిమా నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నారు. జమున ఫోటోలను తీయించి బొంబాయిలోని విఎన్ రెడ్డికి పంపారు. ఈలోగా శ్రీమన్నారాయణమూర్తి సిఫారసుతో బివి రామానందం అనే సినీ నిర్మాత తాను నిర్మించబోయే జై వీరబేతాళ అనే సినిమాలో జమునకు నటించే అవకాశాన్ని కల్పించారు. దాంతో జమున కుటుంబం మద్రాసు వెళ్ళింది. కోడంబాకంలో ఉన్న స్టార్ స్టూడియోలో షూటింగ్ మొదలైంది. అందులో హీరో గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆయనది కూడా తెనాలి సమీపంలో ఉన్న రావికంపాడు గ్రామం. ఆయనకు ఇదే మొదటి సినిమా. అయితే కొన్ని రీళ్లు సినిమా తీశాక రామానందం మృతితో జై వీరబేతాళ నిర్మాణం ఆగిపోయింది. ఈలోగా రాజారావు నిర్మించే పుట్టిల్లు సినిమాలో హీరోయిన్గా జమున పాత్ర ఖరారైంది. అయితే ఆ సినిమా విజయవంతం కాలేదు. అందులో హీరో రాజారావు 50 ఏళ్ల వయసులో ఉండగా జమున టీనేజీ తార కావడం ఒక కారణం కాగా, వ్యసనపరుడైన భర్తను వదిలేసి హీరోయిన్ స్వతంత్ర జీవనం గడపడం ప్రేక్షకులకు నచ్చకపోవడం మరో కారణమైంది.
తరువాత జమునకు సెకండ్ హీరోయిన్గా నటించే అవకాశాలు చాలా వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది సినీ పితామహుడు హెచ్ఎం రెడ్డి రోహిణి బ్యానర్పై 2 భాషల్లో నిర్మించిన వద్దంటే డబ్బు సినిమా. అందులో జమున పేకేటి శివరాంకి జోడీగా నటించింది. సినిమా విజయవంతం కాలేదు. అదే సంవత్సరం సారథి ఫిలిమ్స్ వారు తాపీ చాణక్య దర్శకత్వంలో నిర్మించిన అంతా మనవాళ్లే సినిమాలో జమున సెకండ్ హీరోయిన్గా నటించింది. అది జమునకు కేవలం 3వ సినిమా మాత్రమే. ఆ సినిమా 100 రోజులు ఆడింది. అలాగే కేవీ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుకి చెల్లెలుగా నటించింది. అంతే, జమున దశ తిరిగింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1954లో బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వాహిని వారు నిర్మించిన బంగారు పాప, గోకుల్ ప్రొడక్షన్స్ వారు రజనీకాంత్ దర్శకత్వంలో నిర్మించిన వదినగారి గాజులు చిత్రాలలో నటించిన జమునకు వెండితెర అగ్రనటులతో హీరోయిన్గా నటించే అవకాశాలు వెంటనే వచ్చాయి. గోకుల్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన నిరుపేదలు సినిమాలో అక్కినేని సరసన హీరోయిన్గా నటించగా ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. నాగూర్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఇద్దరు పెళ్ళాలు సినిమాలో ఎన్టీ రామారావు సరసన హీరోయిన్గా నటించిన అది కూడా సరిగ్గా ఆడలేదు. నాగూర్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఇద్దరు పెళ్ళాలు సినిమాలో ఎన్టీ రామారావు సరసన హీరోయిన్గా నటించిన అది కూడా సరిగ్గా ఆడలేదు. తర్వాత ప్రముఖ దర్శక నిర్మాత బిఎన్ రంగా విక్రమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన మా గోపి చిత్రంలో వల్లం నరసింహారావు సరసన జమున హీరోయిన్గా నటించగా ఆ సినిమా శతదినోత్సవం చేసుకుంది. 1955లో విజయవారి మిస్సమ్మ సినిమాలో అమాయకంగా నటించిన జమునకు మంచి పేరొచ్చింది. అలాగే బిఎన్ రంగా తెనాలి రామకృష్ణ సినిమా నిర్మించినప్పుడు అక్కినేనికి జోడీగా జమున నటించింది. ఎన్టీ రామారావుతో పన్నలూరి బ్రదర్స్ నిర్మించిన భాగ్యరేఖ, డిఎల్ నారాయణ వినోద బ్యానర్ మీద నిర్మించిన చిరంజీవుల్లో కూడా జమున నటించగా ఆ చిత్రాలన్నీ విజయవంతమయ్యాయి. దాంతో హీరోయిన్ ప్రధానాంశాలు గల చిత్రాలకు జమున అచ్చుగుద్దినట్లు సరిపోతుందని పేరు వచ్చింది. ఆ తర్వాత భూకైలాస్, పెళ్లినాటి ప్రమాణాలు, అప్పు చేసి పప్పుకోడు, చిరంజీవులు, ఇల్లరికం, ఈడుజోడు, రాముడు భీముడు, శ్రీకృష్ణ తులాభారం, గులేబకావళి కథ, లేత మనసులు, తోడు నీడ, ఉండమ్మ బొట్టు పెడతా, తహసీల్దార్ గారమ్మాయి, బొబ్బిలి యుద్ధం, మట్టిలో మాణిక్యం, ఏకవీర, పండంటి కాపురం వంటి అనేక సినిమాల్లో నటించి ఆమె తారాస్థాయికి చేరుకుంది. సాహసానికి మారుపేరుగా నిలిచింది. కారణాలేవైనా అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు దాదాపు 4 ఏళ్ల పాటు జమునతో నటించకుండా ఆమెను బాయ్కాట్ చేశారు. జమున వ్యవహార సరళి నచ్చలేదనే నెపంతో అక్కినేని, ఎన్టీఆర్ ఇద్దరూ జమునతో నటించబోమని పత్రికాముఖంగా ప్రకటించారు. సినిమా పరిశ్రమలో ఇక జమున పని అయిపోయిందనుకున్నారు. జమున షూటింగుకు లేటుగా వస్తుందని, పొగరుపోతని, గర్విష్టని, కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటుందని, పెద్దల మీద గౌరవం లేదని ఈ ఇద్దరు అగ్రనటులు కారణాలుగా చూపించారు. అవి బాయ్కాట్ చేయాల్సినంతటి సమంజసమైన కారణాలు కావని చిత్ర పరిశ్రమకు తెలిసిన అగ్రనటుల ప్రమేయం ఉండడంతో సమస్య పరిష్కారానికి ఎవరూ సాహసించలేదు. అసలు కారణం ఏమిటనేది జమున మనస్సాక్షికి మాత్రమే తెలుసు. ఆ కారణాన్ని ఇప్పటికీ చెప్పకపోవడం ఆమె గొప్పతనం. ఆ దశలో జగ్గయ్య, శోభన్ బాబు, హరినాథ్, కృష్ణ, కృష్ణంరాజు, కాంతారావు వంటి హీరోలతో ఆమె విజయవంతమైన సినిమాలలో నటించింది. ఆమెకు పరపతి ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు ఎప్పుడూ 5-6 సినిమాలు చేతిలో ఉండేవి. అదే సమయంలో జమునకు హిందీ సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి. ఎల్వి ప్రసాద్ నిర్మించిన హమ్రాహీ, బేటీ బేటే సినిమాల్లో జమున నటించింది. విజయవారు గుండమ్మ కథ సినిమా నిర్మాణానికి పూనుకుంటూ ఎన్టీఆర్ సరసన సావిత్రిని, అక్కినేని సరసన జమునను నటింపచేయాలని నిర్ణయించారు. వీరి మనస్పర్ధల వలన అప్పటికే గుండమ్మ కథ 2 ఏళ్లు వెనకబడింది. చక్రపాణి, కేవీ రెడ్డి రాజీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అగ్రనటులిద్దరికీ క్షమాపణ పత్రం రాసివ్వమని జమునకు సలహా కూడా ఇచ్చారు. కానీ ఈ ధీరవనిత ససేమిరా అంది. చేయని నేరానికి 4 ఏళ్ల పాటు హింస పెట్టిన వారికి క్షమాపణ ఎందుకు చెప్పాలి అంటూ ఎదురు ప్రశ్నించింది. ఇక లాభం లేదని చక్రపాణి, అక్కినేని, ఎన్టీఆర్, జమున ముగ్గురిని కూర్చోబెట్టి చనువు కొద్దీ వారిని మందలించి ఇక అందరూ కలిసి పనిచేయండి, అవతల నా గుండమ్మ ఏడుస్తోంది అంటూ చమత్కరించి సమస్యను తనదైన శైలిలో పరిష్కారం చేశారు.
తర్వాత వీరి కాంబినేషన్లో కులేబకావళి కథ, పూజాఫలము చిత్రాలు ఘన విజయం సాధించడంతో వారి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయి. వారిద్దరి కాంబినేషన్లో మూగ మనసులు, మురళీకృష్ణ, రాముడు భీముడు, శ్రీకృష్ణ తులాభారం, పూలరంగడు సినిమాలు వచ్చాయి. 1965లో పెద్దలు నిర్ణయించిన జూలూరి రమణారావుతో తిరుమల బాలాజీ సన్నిధిలో జమునకు వివాహం జరిగింది. అప్పుడు రమణారావు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో PhD చేస్తుండేవారు. వీరిద్దరికి సంతానం. పెద్దబ్బాయి వంశీకృష్ణ అమెరికాలో స్థిరపడగా కూతురు స్రవంతి హైదరాబాద్లోనే స్థిరపడింది. 1983లో జమున రాజకీయ ప్రవేశం చేసింది. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయింది. తర్వాత రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి 1989లో పోటీ చేసి 60,000 మెజారిటీతో గెలిచింది. మధ్యంతర ఎన్నికలు రావడంతో రెండవసారి గెలుపు సాధ్యం కాలేదు. కాకినాడ వద్ద తోలుబొమ్మల కళాకారుల కోసం జమునా నగర్ అనే కాలనీని నిర్మించి వారికి ఆర్థిక సహకారం అందించింది. ఇప్పటికీ ఆమె ఆ కళాకారులకు సహాయం చేస్తూనే ఉంటుంది. ఆమె బ్రతికి ఉన్నప్పుడు కొంతకాలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేసింది. జమున వంటి గొప్ప నటికి పద్మ పురస్కారం ఇవ్వకపోవడం శోచనీయం. బాబు మూవీస్ వారి మూగ మనసులు చిత్రంలో నటనకు 1964లో జమునకు ఫిల్మ్ఫేర్ వారి ఉత్తమ సహాయ నటి బహుమతి లభించింది. 2008లో NTR జాతీయ పురస్కారం అందుకుంది. సత్యభామ అంటే జమునే అనే అభిప్రాయం సినీ అభిమానుల్లో నాటుకుపోయిన అభిప్రాయం. ఆ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కూడా కష్టమే. తొలిసారి వినాయక చవితి చిత్రంలో సత్యభామ పాత్రను జమున పోషించింది. శ్రీకృష్ణ తులాభారంలో ఆమె పోషించిన సత్యభామ పాత్ర నటనలో పరాకాష్ట అని చెప్పవచ్చు. జమున తెలుగులోనే కాకుండా తమిళంలో 25 సినిమాలకు పైగా నటించింది. హిందీలో 20, కన్నడంలో 6 సినిమాల్లో నటించింది. పుట్టిల్లుతో మొదలైన జమున సినీ నట ప్రస్థానం హిందీలో నటించిన రాజ్ తిలక్, తమిళంలో తుంగాదే తంబెం తుంగాదేతో ముగిసింది. తెలుగులో ఆమె చివరి చిత్రం రాజకీయ చదరంగం. మొత్తం మీద జమున 200 చిత్రాలకు పైగానే నటించింది. జమునను ఆంధ్ర నర్గిస్ అని, హంపి సుందరి అని పిలుస్తుంటారు. నిజాయితీకి, ఉత్తమ సంస్కారానికి పెట్టింది పేరు